Divine morning, dear students, youth of India and the world. Welcome. DVA Global welcomes you all to ధ్యాన యువ. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు, మరి అన్ని రంగాల వాళ్ళకు కూడా మనం పేరుకి యువత అంటున్నాం కానీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఆత్మ వికాసాన్ని, జీవన వికాసాన్ని, బర్నింగ్ టాపిక్స్ని కూడా అందిస్తుంది మీ ధ్యాన యువ నేటి నుంచి. బయట ఏం జరుగుతుంది, అందులోని సత్యం ఏంటో ఈ రోజు నుంచి మనం తెలుసుకోబోతున్నాం. నేటి ధ్యాన యువలో డిక్లరేషన్, ఈజ్ ఇట్ నెససరీ? మనం డిక్లరేషన్ అనగానే అప్లికేషన్ ఫామ్స్లో, జాబ్ అప్లికేషన్స్లో, జాబ్ అగ్రిమెంట్లో డిక్లరేషన్ ఉంటుంది, నేను చెప్పిందంతా సత్యమో అని సైన్ చేస్తాం. మరి ఇక్కడ సత్యం ప్రకారంగా ఈరోజు గెస్ట్ ధ్యాన జ్ఞాన ఋషి మహంతి రామరాజు గారి పర్స్పెక్టివ్లో అదేంటి అనేది మన భారతీయ యువతకు, భారతీయులందరికీ ఈ జ్ఞానాన్ని అందించబోతున్నాను ఈరోజు. వారితో మాట్లాడి అసలు డిక్లరేషన్ అంటే ఏంటి, డిక్లరేషన్ ఎందుకు, మనం దాన్ని ఏం అర్థం చేసుకోవాలి అనే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. సార్ చక్కని బర్నింగ్ టాపిక్ తీసుకున్నారు సార్. సత్యంతో బర్న్ చేయండి ఇక మమ్మల్ని. రైట్ సార్. రైట్ సార్. అసలు ఏంటి సార్ ఈ డిక్లరేషన్ అంటే ఏంటి? సార్ డిక్లరేషన్ అంటే ఇంకేం లేదు సార్, మ్యూచువల్ అండర్స్టాండింగ్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది కూడా బలవంతంగా కాకుండా, నేను అబద్ధం నా మనస వాచ కర్మేణ నా సైడ్ నుంచి మన ఇద్దరం ఒక పవిత్ర బంధంలో ఉందాము, ఈ రోజు నుంచి నిన్నుగా యాక్సెప్ట్ చేస్తాను, నన్నుగా యాక్సెప్ట్ చేయి అని వివాహ బంధంలో ఒక డిక్లరేషన్. ఓకే. అలాగే ఒక జాబ్ చేస్తున్నారు, ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీకి వస్తే ఇది నా కంపెనీ, నాది, నా జీవితంతో నేను మనస వాచ కర్మేణ నేను నా ఆత్మనితో కనెక్ట్ అవుతాను, మీకున్న కండిషన్స్, మీకున్న సర్కమ్స్టెన్సెస్లో పెట్టుకొని నేను మీతో ఒక బాండింగ్ పెట్టుకుంటున్నాను అని ఇష్టపూర్వకంగా ఒకరికొకరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీన్ని ఇంకా బాగా ఎందుకు ఇవన్నీ అవసరం అంటే, మీరు ఇచ్చిన సర్టిఫికెట్లు అవ్వచ్చు, ఇవన్నీ ఫేక్ అయి ఉండొచ్చు కదా. కాదు, నేను ఫేక్ ఏం చెప్పడం లేదు, అన్ని సత్యమే. నెంబర్ 1. అలాగే ఈ డిక్లరేషన్లో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ కంపెనీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఉంది, మన కంపెనీలో ఇక్కడ నాన్ వెజ్ తినరాదు. ఎస్, అఫ్ కోర్స్ ఆ నాన్ వెజ్ తినడం రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడదాం, అక్కడ కాదు, మన కార్డినల్ ప్రిన్సిపల్. ఇక్కడ నాన్ వెజ్ తినొద్దు, ఎందుకంటే నాన్ వెజ్ ని మనం సపోర్ట్ చేయటం లేదు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని కంపెనీ ఒక డిక్లరేషన్ ఇస్తుంది. సో ఇది కండిషన్స్ అండ్ ప్రోటోకాల్స్, ఇవి ఇక్కడికి వస్తే ఇవి పాటించాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉంది, అందులో ఒక పిరమిడ్ మాస్టర్ అవ్వాలంటే అతని 18 గైడెన్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి డిక్లరేషన్స్. అవి నేను ఆచరిస్తా అని అనుకున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్ అనేది బలవంతం కాదు, అది వాళ్ళంతటా వాళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళ డిఎన్ఏలో ఆటోమేటిక్ వాళ్ళు తయారవుతారు. సో ఒకడు బై ఫోర్స్ ద్వారా కాదు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సెల్ఫ్ రియలైజేషన్ కోసం డిక్లరేషన్. రైట్. అంటే డిక్లరేషన్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సింగిల్ గా ఉన్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడదాము, మరి ఓవర్ఫ్లో కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకోవాలి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే నాకు నేను ఒక డిక్లరేషన్ పెట్టుకోవాల్సిందే. నాకు నేను కొన్ని కండిషన్స్, అది ఎవడో వల్ల కాదు, దానంతటా అదే ఏర్పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని గంటలు చదవాలి, ఇష్టంగా చదవాలి, ఎంటర్టైన్ చేయకూడదు, దీనికి ఇంత టైం ఇవ్వాలి. ఈ సంగీతం నేర్చుకోవాలి, నేను సంగీతం నేర్చుకోవాలంటే దానికి 2 గంటలు టైం ఇవ్వాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ టీచర్కి ఒక 1 అవర్ టైం ఇవ్వాలి. అది ప్రతిదానికి మనం ప్రిపేర్ చేసుకుంటాము. ఆ ప్రిపరేషన్ అంటే మనకంటూ ఇక్కడ ఉంటే సరిపోతుంది. కానీ గ్రూప్ కాన్షియస్కి వచ్చేసరికి గ్రూప్ కాన్షియస్ అంటే ఒక 10 మంది కలిసి ఉన్నాం, ఒక 10 మంది కలిపి ఒక సంస్థ ఉంది. 10 మందిలో నీ పని ఏంటి? కెమెరామ్యాన్, అంతే, నువ్వు కెమెరా పని చేయి. నీ పని ఏంటి? ఎడిటింగ్. ఎస్, నేను ఎడిటింగ్ కోసం వచ్చాను. నేను నా పని ఏంటి? యాజ్ అ డిజిటల్ హెడ్గానే వర్క్ చేస్తాను అని ఒకరికొకరు ఒక కమిట్మెంట్ ఇచ్చుకొని ఒక సంస్థని గ్రోత్ చేసుకుంటూ అందరికీ సహకరిస్తూ ముందుకు సాగడమే దాని యొక్క డిక్లరేషన్ యొక్క పర్పస్. ఓకే. సో డిక్లరేషన్ అంటే మరేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి, ఇంకా లోతుగా ఆలోచిద్దామంటే డిక్లరేషన్ ఎందుకు అంటే, ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను నేను, మీ పిల్లలతో, మీ ఆడవాళ్ళతో నేను ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశాను అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? నా ఇంటికి వచ్చినప్పుడు నీకు కొంచెం కామన్ సెన్స్ అని చెప్పొచ్చు.
డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ Nothing but కామన్ ఒక రకంగా కామన్ సెన్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎలా బిహేవ్ చేయాలనేది. ఎందుకంటే నీ నీ దగ్గరికి వచ్చి నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటానంటే ఎట్లా కుదురుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిక్లరేషన్ కానీ లేకపోతే, డిక్లరేషన్ అనేది ఒక స్వేచ్ఛ అని చెప్పొచ్చు. డిక్లరేషన్ అనేది అవతల వాళ్ళకి స్వేచ్ఛగా బతుకుతూ మనకి మనం స్వేచ్ఛ ఇచ్చుకోవడానికి ఒక మాట కూడా అనుకోవచ్చు ఒకనొక సిచ్యువేషన్ తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి వచ్చాను, మీరు శాకాహారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాంసాహారి అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చి నాకు మాంసం పెట్టమంటే కుదురుతుందా? లేదు, అస్సలు నాకు ఇచ్చి తీరాల్సిందే, నేను నీ గెస్ట్ అంటే. గెస్ట్ అయినా మేము ఏం తింటామో అదే పెడతామని దట్ ఈస్ అ స్టోరీ. డిక్లరేషన్ అంటే నువ్వు స్వేచ్ఛగా ఉంటూ నన్ను స్వేచ్ఛగా ఉన్నాను. నువ్వు నచ్చింది నువ్వు ఎక్కడైనా తిను, కానీ ఇప్పుడు మా దగ్గరకు వస్తే మేము ఏం పెట్టాలో అదే పెడతాం. అది మా సర్కార్, మా అంతే. అది మా అగ్రహారం ఉంది, ఇక మేము నాన్ వెజ్ తినము అంటాం. అంతే. అఫ్ కోర్స్ నాన్ వెజ్ తినడం రైట్ ఆర్ రాంగ్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. దాని గురించి అసలు ఇక్కడ టాపిక్ కాదు, ఈ ప్రపంచంలో సంబంధం లేదు. అంటే డిక్లరేషన్ అంటే ఇన్ ద సెన్స్ మనం మన స్వేచ్ఛగా ఉంటూ అవతల వాళ్ళని స్వేచ్ఛగా బతకడానికి కొన్ని బౌండరీస్ ఉన్నాయి, కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వావ్. దాన్ని లోతుగా ఆలోచించే రకరకాలు, కానీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు ఒక డిక్లరేషన్ ఉండాల్సిందే. అంటే పర్సనల్ డిక్లరేషన్ ఉండాలి, ప్రొఫెషనల్ డిక్లరేషన్ ఉండాలి, ఖచ్చితంగా ఫ్యామిలీ డిక్లరేషన్ ఉండాలి, అండ్ సోషల్ డిక్లరేషన్ ఉండాలి, కంట్రీ డిక్లరేషన్ కూడా ఉందిగా, కాన్స్టిట్యూషన్. దాన్నే స్పిరిచువాలిటీ సంఘం శరణం గచ్చామి, Yes. ధర్మం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, ఇవన్నీ ఏంటండి అవి? బుద్ధం శరణం అంటే నీకు నువ్వు, నీలో ఉన్న బుద్ధత్వానికి అలాగే అవతల అందరిలో ఉన్న బుద్ధత్వానికి నేను శరణగొస్తున్నానని డిక్లేర్ చేసుకుంటున్నా నేను ఉంటాను. నాకు నేనుగా ప్రమాణ పూర్తిగా సోల్ లెవెల్లో ఇంటెన్షనల్ గా, అది వేరే విషయం కాదు. అది ప్రపంచంలో ప్రతిదీ దట్ ఈస్ దే, అన్ని అక్కడే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీకి వేరే వేరే పదాలు వస్తున్నాయి, దానికి రకాలుగా అనుకుంటారు తప్ప. ఇంకే ఇప్పుడు మనకి వర్ణ వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి చూసారా. నేను కుమ్మరిగా పనిచేస్తాను, నాకు కుమ్మరితనం బాగొచ్చు, బాగా నేను చెక్కగలను, బాగా కుండలను చేస్తాను, అది వాడే ఒక డిక్లరేషన్. ఇప్పుడు నేను మనిషిగా మీరు ఏదైనా పుట్టొచ్చు, పుట్టిన తర్వాత మీకంటూ ఒక స్వతసిద్ధంగా ఒక ఫీలింగ్ ఉంటుంది. మీ ఇంట్లో అందరూ డాక్టర్స్ అనుకోండి, కానీ నేను డైరెక్షన్ చేస్తాను అంటారు. అరే నీకేం పోయే కాలంగా, నువ్వు ఎవరికి లేనిది నువ్వు సినిమాల్లోకి ఎందుకు వెళ్తావు అనుకుంటున్నావు అని చెప్తారు చాలా మంది. ఎందుకంటే వాడి డిక్లరేషన్ ఏంటనేది వాడికే తెలుసు, వేరేవాడు చెప్పేది ఏంటి, అది స్వయం డిక్లరేషన్. రైట్. ఎవరైతే ధ్యానం చేస్తాడో వాడికి అర్థమవుతుంది, ఎవరైతే వాడి గురించి వాడు తెలుసో వాడు డిక్లేర్ చేసుకుంటారు. ఎస్, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి మంచి మంచి సినిమాలు తెస్తాను, నా స్వతసిద్ధంగా నాలో వచ్చినట్టు నా ఫీలింగ్ బట్టి నేను ఏం చేయగలను, ఎంత ఫ్రీగా చేయగలను, ఎంత హాయిగా చేయగలను, ఎంత చేసినా సరే నేను అలిసిపోను. చాలా మంది ఏంటంటే నేను జాబ్ను లైక్ చేస్తున్నాను, జాబ్ లైక్ చేయడం అంటే అలిసిపోయే వరకు అసలు నేను ఇప్పుడు 5 to 9 to 5 పని చేయడం ఏంటండి ఎటకారం కాకపోతే, ఈ జాబ్ అంటారు దాన్ని. కానీ ఇష్టపడి పనిచేసేవాడు 5, 6, 7 టైం ఉండదు, వాడు చేస్తూనే పోతున్నాడు. దట్ టైప్ ఆఫ్ డిక్లరేషన్ కావాలి కంపెనీకి, 9 to 5 కాదు. ఇప్పుడు ఇంకొక వైపు కూడా ఉన్నారు, 9 to 5 కాకుండా ఎక్స్ట్రా చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఏదో వస్తుందని చేయడం కూడా అది డిక్లరేషన్ అనపడదు ఒక విధంగా. అంతే కదా, అంతే కదా. టైమును మర్చిపోయి తన ఇష్టం కోసం, తన ప్యాషన్ కోసం చేస్తే దట్ ఈస్ డిక్లరేషన్. అంటే దాన్ని ఎలా అనొచ్చు, నాకు ఫైనల్ అవుట్పుట్ ఇంత కావాలప్పా, దానికి ఎంత టైం తీసుకో, అది నువ్వు రోజంతా రాకపో, నాకు సంబంధం లేదు, ఇది ఇన్ని రోజుల్లో ఇది కావాలి. క్వాలిటీ అప్పుడు క్వాలిటీ పెరుగుతుంది, వర్క్ లో ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్ కి మైండ్ కి ఫ్రీడమ్ వస్తుంది, కండిషన్స్ ఉండవు. రైట్. మంచి మంచి క్వాలిటీ అవుట్పుట్స్ వస్తాయి. కండిషన్స్ లేకుండా ఉండడాన్నే డిక్లరేషన్ అంటున్నాం. అంతే. ఒక విద్యార్థి కూడా ఇందాక మీరు కోచింగ్ గురించి అన్నారు, నేను 2 గంటలు కూర్చుంటా అంతే. దానికి సంగీతం నేర్చుకోవాలి, తనకు తానే రాదు కదా, దానికి మనకు టైం పెట్టుకోవాలి. కానీ అదే టైంలో సలార్ రిలీజ్ అయిందనో లేకపోతే దేవరా రిలీజ్ అయినో ఫ్రెండ్స్ పిలుస్తుంటారు, అరే వెళ్దాం, కంగారేం లేదు, ఇది అయిపోయినా ఈ పని అవని నన్ను నేను డిక్లేర్ చేసుకున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నా, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్తున్నాడు. వావ్. నీ యొక్క నువ్వు నచ్చే కదా చేస్తున్నావు, నువ్వు సంగీతం సరిగమ 10 నిమిషాలు నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు, నీకు నువ్వే కదా డిక్లేర్ చేసావు, దాని టైం ఇస్తున్నావు కదా, యువర్ సెల్ఫ్ అని చెప్తుంది. ఎవరో నువ్వు నేర్చుకో అని బలవంతంగా కూర్చోబెట్టినప్పుడే టైం చూసుకుంటాం, ఎప్పుడు పోదామా అనుకుంటాం. అదే మిమ్మల్ని మీరు ఇష్టపడి చేశారనుకోండి, డిక్లేర్ చేశారనుకోండి, మీకంటూ మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవడం అనుకోవచ్చు. అపాయింట్మెంట్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ డిక్లరేషన్, అల్టిమేట్ పాయింట్ సార్ ఇది.
గివింగ్ అపాయింట్మెంట్ టు యువర్ సెల్ఫ్. అంతే, దాన్ని ధ్యానం అంటారు, దాన్నే ఇప్పుడు మనం కూర్చున్నాం, మనం ఇప్పుడు ఒక డిక్లరేషన్ ఇచ్చుకున్నాం, ఈ 11 to 12 ఒక డిక్లరేషన్ గురించి మాట్లాడదామని నేను రాత్రి ఎప్పుడో 11 గంటలకు అప్పటికప్పుడు మన మధ్యన ఒక చిన్న కాన్వర్సేషన్, సరేలేండి చూద్దాం అనుకున్నాం కదా, మనకు డిక్లేర్ చేసుకున్నాం, నిన్న 11 కి డిక్లేర్ చేసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. వావ్. వితౌట్ డిక్లరేషన్ నథింగ్ విల్ హ్యాపెన్. ఎస్. నీకు నువ్వే ఒక కమిట్మెంట్ ఇచ్చుకోవడం, నీకు నువ్వే కమిట్మెంట్ ఇచ్చుకుంటూ అవతల వాడికి కూడా సమయానికి కమిట్మెంట్ ఇవ్వడం అనేదే డిక్లరేషన్ అంటే. సో నీ డిక్లరేషన్ ఎంత ఇంపార్టెంట్, ఎదుటి వాళ్ళ డిక్లరేషన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అది ఇంపార్టెంట్. దట్ ఈస్ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ డిక్లరేషన్స్. వావ్. సింగిల్ డిక్లరేషన్ ఉంటుంది, గ్రూప్ కాన్షియస్ డిక్లరేషన్స్ ఉంటుంది. సంఘంకి ఇప్పుడు ఒక సంస్థ ఉంది, అది ఒక స్మాల్ గ్రూప్ అవ్వచ్చు, లేకపోతే ఒక సొసైటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల సొసైటీస్ ఇవన్నీ మనం చూస్తున్నాం. మనం వీటి ప్రతి ఒక్కరు, ఒక గ్రామం ఉంది, వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక డిక్లరేషన్ పెట్టుకుంటారు, కొన్ని నియమాలు పెట్టుకుంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాము, ఎవరింట్లో ఫంక్షన్ అయినా మనందరూ ఫంక్షనే, ఎవరికైనా చిన్న హెల్ప్ ప్రాబ్లం వచ్చినా మనందరూ సపోర్ట్ ఉండాలి, మనమంతా ఒకటి, మన గ్రామం అంతా ఒకటి, ఓ ఫ్రెండ్లీ. ఆ వెల్నెస్ ఎలా వస్తుందంటే, నేను దానికి ఎగ్జాంపుల్ మా ఊరే, నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను, మాది పద్మనాభపురం, సోంపేట మండలం అని చెప్పుకుంటాను. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడతారు, కానీ ఎవరింట్లో ఫంక్షన్ అయినా అందరూ కలిసి వాలిపోయి తాలో పని చేసుకుంటూ వెళ్ళిపోతారండి. నో గెస్ట్, ఈ టైంకి కాయగూరలు కోయాలి, వాళ్ళే వస్తారు, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫంక్షన్ టైంలో అందరికి వడ్డించాలి, వాళ్ళే అందరూ కలిసి ఒకటే ఫీలింగ్. రైట్. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ విషయంలో. ఇప్పుడు కూడా అప్పటి డిక్లరేషన్ అద్భుతం. ఇప్పుడు అన్ని ఎవరికో ఇచ్చి డిక్లేర్ ఇచ్చి ఇంత డబ్బులు ఇస్తా, ఇన్ని ప్లేట్లు, అది అలా కాదు. కానీ మా ఊర్లో ఇప్పటివరకు ఎవరికి మేము క్యాటరింగ్ ఇవ్వలేదు, ఇవ్వము కూడా. దట్ ఈస్ అవర్ డిక్లరేషన్. నెక్స్ట్ జనరేషన్ కూడా అదే డిక్లరేషన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆ కిడ్స్ అందరూ కూడాను మొన్న కోవిడ్ టైంలో అందరూ కలిసి చాలా మంది 6 పొట్లాలు వాళ్ళే తయారు చేసుకుని అందరూ పంచిపెట్టారు. రోడ్డు మీద ఎట్టుంటే హైవే మీద వెళ్తున్న లారీలకి వాళ్ళకి భోజనాల కోసం అన్ని వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ఎంతెంత సేవలు చేస్తారో. సూపర్ సార్. అసలు వాళ్ళ గ్రూప్ కాన్షియస్ లో ఎంత గొప్పగా ఉంటుందంటే బాండేజ్ ఇట్స్ బ్యూటిఫుల్ అండి. నేను మిస్ అవుతున్నాను, నేను చాలా ఫీల్ అవుతాను. బికాస్ ఆఫ్ దట్ బ్యూటీ. మీరు హయ్యర్ డిక్లరేషన్ లో ఉన్నారు కదా, యూనివర్సల్ డిక్లరేషన్ లో ఉన్నారు మీరు. అంటే ప్రతి దాంట్లో మనం కూడా ఒక పార్ట్. అంటే ఇప్పుడు యూనివర్సల్ డిక్లరేషనే కదా ఇది. మనం పిఎంసి ద్వారా ధ్యాన జగత్ జరగాలి, పిరమిడ్ జగత్ జరగాలి, శాకార జగత్ జరగాలి అనేది ఇట్స్ యూనివర్సల్ డిక్లరేషన్ మనం తీసుకున్నాం. అవును, వావ్, అల్టిమేట్. అసలు డిక్లరేషన్ అంటే మరేది కాదు. డిక్లరేషన్ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి, ఇంకోటి గ్రూప్ డిక్లరేషన్, గ్రూప్ కాన్షియస్ డిక్లరేషన్, సెల్ఫ్ కాన్షియస్ డిక్లరేషన్. ఇప్పుడు గ్రూప్ ఓకే, స్టేట్ కంట్రీ డిక్లరేషన్ అన్నిటికీ ఉంటాయి. డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది, స్టేట్ వైజ్ ఉంటుంది, కాన్షియస్ వైజ్ ఉంటుంది, రిలీజియస్ వైజ్ ఉంటుంది. ఓకే, అన్ని రకాలుగా ఉంటుంది. వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. బుద్ధ సంఘం వాళ్ళు ఒక డిక్లరేషన్, వాళ్ళు ఏంటంటే ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఎవరితో వాళ్ళు పెట్టుకోరు, ఎవరికి ఫైట్ చేయరు, వాళ్ళంతా వాళ్ళే చిన్న విహారాలు చేసుకుంటారు, అందులో వాళ్ళు ధ్యానం చేసుకుంటూ వాళ్ళ డిక్లరేషన్. ఓకే, అన్ని మనం డిక్లరేషన్ అంటే ఇన్ ద సెన్స్ మనం గౌరవిస్తూ పక్కన వాడిని గౌరవించడమేనండి అంతే. ఇప్పుడు డిక్లరేషన్ నువ్వు గౌరవించాల్సింది, కాంట్రడిక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీ డిక్లరేషన్ ని నేను ఎందుకు అపోజ్ చేయాల్సి వస్తుంది? అజ్ఞానం. ఓకే, ఎందుకంటే నేనే గొప్ప నువ్వే గొప్ప అన్నప్పుడు, ఆ ఈగో ఉన్నప్పుడు వాడికైతే నేను చెప్పేది, నన్ను ఎవరు ఆపేది? ఓకే అన్న ఒక అజ్ఞానం, ఒక అంధకారం, ఒక నిర్లిప్తత, ఒక దుఃఖం, బాధల్లో నుంచి పుట్టినవి ఇవన్నీ అండి. వెరీ లీస్ట్ పర్సన్స్ చేస్తారు. అంటే అజ్ఞానంలో అంటే ఎనర్జీ లేనప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి, అవతలను జయించడం లేదా అవతలోకి నేను ఇచ్చేది ఏంటి అన్న ఫీలింగ్, రెండు అనేది ఈ రెండు చాలా లోయెస్ట్ థింకింగ్స్ అనమాట. డిక్లరేషన్ లెవెల్స్ మారుతూ ఉంటాయి, ఒక్కొక్క గ్రూప్ కాన్షియస్ బట్టి వాళ్ళ యొక్క డిక్లరేషన్ మారుతూ ఉంటాయి. బుద్ధ సంఘ, అదే సంబాలా ఉంది, సంబాలా నగరంలో అందరూ చాలా హైలీ ఎనర్జెటిక్ గా ఉంటారు, వాళ్ళ డిక్లరేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనం చేసుకున్నటువంటి నియమ నిబంధనలు బట్టి మన డిక్లరేషన్ మనకు ఇచ్చినటువంటి వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ సంఘంలో ఎప్పుడు కూడాను ఈ రెండు పార్శ్వాల్లో ఉంటాయి, ఫైట్ చేసుకుంటారు. ఎందుకంటే ఒకరికొకరు వాళ్ళ గురించి వాళ్ళు తెలియదు కాబట్టి ఇంకొకరితో ఫైట్ చేసుకుంటారు.
ఇప్పుడు డిక్లరేషన్ అనేది ఒక జ్ఞానముతో సత్యముతో కూడుకున్నది. నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నావు పొరుగు వాడిని అలాగే ప్రేమించు అంటారు చూసారా జీసస్ క్రైస్ట్. అది గ్రేటెస్ట్ డిక్లరేషన్ అసలు. క్యా బాత్ హై. మ్మ్. మన గురుగారు ఎప్పుడు చెప్తుంటారు నిన్ను నీవలే పొరుగు వాడిని ప్రేమించు అంటారు. అప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఎస్, నువ్వు తప్పు చేసావని నేను అలా చెప్తాను. సో అది లేనప్పుడు అజ్ఞానం లేనప్పుడు జ్ఞానం లేనప్పుడు రకరకాల ఇష్యూస్ వస్తాయి అంతే. అంతే తప్ప ప్రతి ఒక్కరు డిక్లరేషన్ పెట్టుకోవాలి. మనం ముందుకు సాగాలంటే వాళ్ళ డిక్లరేషన్ పెట్టుకోవాలి. అలాగే మన డిక్లరేషన్ ఎలాగైతే ఉన్నానో, నన్ను నేను ఎలాగైతే ఇష్టపడుతున్నానో, మీతో మాట్లాడినప్పుడు మీకు నేను అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఇవ్వకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే తన డిక్లరేషన్ తో సరిగ్గా అర్థమై అందులో ట్రూత్ తో ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళ డిక్లరేషన్ ని సరిగ్గా రెస్పెక్ట్ చేయగలరు. అంతే, లేకపోతే రెస్పెక్ట్ చేయడు. ఎదుటి వాళ్ళ డిక్లరేషన్ ఇర్రెస్పెక్ట్ గా ఉంటున్నాం అంటే తన డిక్లరేషన్ పైనే తనకు రెస్పెక్ట్ లేదని అర్థం. దట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ అది. ఓ మై గాడ్, ఇప్పుడు ప్రపంచం అంతా ఎవరి డిక్లరేషన్ వాళ్ళు ఇంటరప్ట్ అయ్యి కాంట్రడిక్షన్స్. ఒకరిని కించపరుచుకుంటున్నారు. వండర్ఫుల్ సార్. కానీ డిక్లరేషన్ కంపల్సరీ. డిక్లరేషన్ ఈజ్ మస్ట్ టు ఎవ్రీవన్. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న కండిషన్స్ నేను పూర్తిగా మనసా వాచా కర్మన నేను పాటిస్తాను అని నేను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్టు దాని అర్థం డిక్లరేషన్ అంటే. మా ఇంటికి వస్తా అన్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంటే అలా. అలాగే గుడికి వెళ్తున్నాను నేను, ఐ షుడ్. ఎందుకంటే చక్కగా స్నానం చేసి మడి కట్టుకొని తల స్నానం చేసి, అంతేగాని నిన్న పెరుగన్నం పట్టుకుని వెళ్ళాం కదా, నిన్న ఎవరో తినేసింది మనం పెట్టుకుని వెళ్ళాం కదా, శుభ్రంగా అప్పటికప్పుడు తయారు చేసి ఒక నైవేద్యం కింద భగవంతుడికి ఇస్తాం. అది డిక్లరేషన్. వావ్. ఆ డిక్లరేషన్ ఏంటంటే సెల్ఫ్ డెవలప్మెంట్ కోసమే, రైట్, ఒక గ్రూప్ కాన్షియస్ ని డెవలప్ చేయడం కోసమే. ఒక గ్రూప్ కాన్షియస్ ని ఒక మంచి అందంగా తయారు చేసి వచ్చే తరాల వారికి కొన్ని నియమ నిబంధనలు ఉండడం కూడా అవసరమే. వండర్ఫుల్ సార్, సూపర్బ్ డిక్లరేషన్. అంటే డిక్లరేషన్ ఈజ్ ఇట్ నెససరీ అనే టాపిక్ని మహంతి రామరాజు గారి దగ్గర డిస్కస్ చేస్తున్నాం. ఎవరైనా మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు మిత్రులారా. ఎస్ సార్, డిక్లరేషన్ అంటే అసలు 360 degrees ఆఫ్ లైఫ్ చూపించారు సార్. అసలు అడ్వాంటేజ్ ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు? మనం గ్రోత్ అవ్వాలనుకుంటే, రైట్, ఇప్పుడు ఒక సంస్థ పెట్టారు. ఎందుకు పెట్టారు? దానికి రూల్, దానికి ఉన్న ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, దానికి ఒక ఎయిమ్ ఉంటుంది. రైట్, నేను ఎయిమ్ అచీవ్ కావాలంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు నేను పంట పండించాలి, నా దగ్గర మంచి విత్తనాలు ఉన్నాయి, కానీ రాళ్ళ మీద వేస్తే రాదు కదా. దాన్ని ఒక మంచి సారవంతమైన భూమిలో వేస్తే అది ఎంత మందికి ఉపయోగపడుతుంది. అంటే సరైన డిక్లరేషన్ ఉండడం అనేది ఎంత గొప్పదంటే, రాయి మీద కాదురా, సారవంతమైన నేల వేస్తే నీకు తిండి పెడుతుంది, ప్రపంచాన్ని తిండి పెడతాది. సెల్ఫ్ డిక్లరేషన్ మీకే కాదు, ప్రపంచం మీ చుట్టూ కూడా ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకు దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఒక డిక్లరేషన్ అవసరం. రైట్, అంతేకాదు నేను ఇష్టం వచ్చిన చోట నేను వేస్తానంటే అది మొలవదు. దానివల్ల ఏంటి, సమయము, శక్తి అన్ని వృధా అవుతాయి. అలాగే విత్తనం అన్ని వృధా అవుతుంది. అంటే సరైన డిక్లరేషన్ లేకపోతే, సరైన నడవడిక, దాన్ని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ డిక్లరేషన్ ఇన్ ద సెన్స్ ఒక ప్రాపర్ ప్లానింగ్ అని మనం ఇచ్చుకోవాలి. ఎవరికి వాళ్ళు చేసుకునేది. 1 కోటి రూపాయలు వచ్చి దానికి సరైనగా మనం ఇన్వెస్ట్ చేయకపోతే, దానివల్ల దీని మీద డిపెండ్ అయినటువంటి ఒక 100 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 100 ఫ్యామిలీస్ ఏముంటాయి, ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఈ 100 ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీదకి వచ్చేసినట్టే కదా. దాన్ని సరైన చోట ఇన్వెస్ట్ చేసి సరైన ఫలవిత్తనంగా చేసుకుంటే, అందులో ఉన్నది వీళ్ళు పంచుకొని మిగతాది సొసైటీకి ఇచ్చి ట్యాక్స్ రూపంలో దీన్ని ఇంకా 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 పెంచుకుంటూ, ఇప్పుడున్న టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చూడండి, అతను ఒక పర్సన్ ఎంత గొప్పగా ఎదిగింది. కంపెనీ డిక్లరేషన్ కాకుండా ఇప్పుడు CSR అనే ఒక డిక్లరేషన్ తీసుకున్నారు, కార్పొరేట్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇంప్లిమెంట్ అవటం లేదు. ఎందుకంటే మీరు సంపాదించిన దాంట్లో 10% ఏదో సేవ రూపంలో ఇవ్వాలి. ఎక్కడైతే నీడి ఉందో అక్కడ అవసరం ఏదైనా చేసుకోండి, మనం యువర్ చాయిస్. PSSM లో ఒక అద్భుతమైన డిక్లరేషన్ మనకు నేర్పబడ్డది, మన ఇన్కమ్ లో కొంత ఇవ్వాలి అని. అందరు ఇస్తున్నారు కదా. ఈ ఛానల్ నడవబడితే వాళ్ళ PSSM PMC నడుస్తుందంటేనే పర్సనల్ డిక్లరేషన్స్. ఎందుకు ఇవ్వాలంటే లేదు, అంటే ఒక డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక మంచి పని చేయడానికి డిక్లరేషన్ కావాలి.
Right. ఒక మంచి మంచి విషయాలు ప్రపంచాన్ని అందివ్వాలంటే మనం డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకు డిక్లరేషన్ అంటే మన డెవలప్మెంట్ కోసం, మన పక్కవారి డెవలప్మెంట్ కోసం. మనం ఒక్కనే వచ్చి హ్యాపీగా ఉండడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. అంటే జ్ఞానం లేకపోతే మనకి ఎలాగైతే అజ్ఞానంతో మనం కొట్టుకుపోతామో అలాగే మనం జ్ఞానం నేర్చుకున్న తర్వాత అదే జ్ఞానం అలాగే ప్రపంచంలో ఇంకా కూడా అలా కొట్టుకుపోకుండా ఉండడం కోసం మనం ఒక డిక్లరేషన్ చేసుకున్నాం పిఎంసి. అంటే దీనివల్ల లాభం ఏంటి? నువ్వు బతుకు, పక్కనుండి బతుకు. నువ్వు హ్యాపీగా ఉండు, పక్కనుండి హ్యాపీగా ఉంచు. జీవించు నువ్వు అని చెప్పడమే డిక్లరేషన్ యొక్క అడ్వాంటేజ్. వండర్ఫుల్. ఇప్పుడు స్టేట్కి ఒక డిక్లరేషన్ ఉంటుంది, కంట్రీకి ఒక డిక్లరేషన్ ఉంటుంది. అవునండి. ఇప్పుడు స్టేట్ డిక్లరేషన్ అంటే అందరి బాగు కోసమే, కరెక్టే. కానీ ఇక్కడ కాంట్రడిక్షన్స్, అపోజిషన్స్ ఎందుకు వస్తాయి? ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక స్టేజ్ వైజ్ ఒక స్టేట్ వైడ్ మనం ఆలోచించాం అనుకోండి, ఇక్కడ జియోగ్రఫీ ప్రకారంగా మనకున్న వనరుల ప్రకారంగా ఇంకా చాలా రకరకాలు కలిసి ఉంటాయి ఒక స్టేట్కి. అలాగే పక్క స్టేట్లో వేరే వనరులు ఉండొచ్చు, అవి మన దగ్గర ఉండకపోవచ్చు. ఓకే. అలాగే మనకున్నటువంటి రీసోర్సెస్ పక్కనోడికి ఉండకపోవచ్చు, అది మన దగ్గర పుష్కలంగా ఉండొచ్చు. మన ఆంధ్ర చూసారనుకోండి, పాడి పంటలతో నిండుగా ఉంటుంది. అదే పక్కనోడికి మహారాష్ట్రకి వెళ్తే వాటర్ ఉండదు. మనం ఏంటంటే మన డిక్లరేషన్ అంటే నేను నీకు వాటర్ ఇస్తా, నువ్వు నాకు ఏదో ఒక అవినాభావ సంబంధం. వసుదైక కుటుంబం అంటే మన అందరూ కలిసి జీవిస్తున్నాము. నీ దగ్గర ఉల్లిపాయ ఉంటే నాకు ఉల్లిపాయవు, నా దగ్గర ఉన్న అల్లం ఉంటే నీకు ఇస్తాను అని ఒకరికొకరు అక్కడ స్టేట్ డిక్లరేషన్స్ ఉంటాయి. అక్కడ ఉన్న వనరులు సహజంగా సిద్ధంగా జరుగుతున్నటువంటి దాని మీద పర్టికులర్ సిచ్యువేషన్ మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా వస్తుందంటే ఒక్కొక్కసారి అజ్ఞానం సార్. అజ్ఞానం అంటే పెద్ద విషయం కాదు సార్. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఎంత దారుణంగా ఉంటుందంటే, అంటే ఒక స్టూపిడ్ ఫెలో, ఒక అజ్ఞాని కానీ ఒక స్టేట్కి కానీ ఎలా ఉంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే హిట్లర్ చూసారా, మనం సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ మీద, హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేశారు చూసారా, జపాన్ మీద వేశారు. ఎందుకు వేశారు? ఎందుకంటే అప్పటికి జపాన్ చాలా హై పొజిషన్ ఉంది, యుఎస్ని ఎదుర్కోలేకపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇంతకన్నా మంచి బాంబు కనిపెట్టాలని కనిపెట్టారు. కానీ కనిపెట్టే నాటికి హిరోషిమా నాగసాకి అంటే జపాన్ అనేది పూర్తి అధ్వానంగా పొజిషన్లో వచ్చేసింది. ఓడిపోయే పొజిషన్లో ఈ రోజు రేపు డిక్లేర్ చేయబోతుంది. అది కూడా నా వల్ల కాదు, నేను నీకు లొంగిపోతున్నాం, నా వల్ల కాదు, ఎందుకంటే చాలు అని. కానీ ఆ టైంలో అప్పుడున్నటువంటి ఎవరైతే నాయకుడో, ఇప్పుడు ఇంత కష్టపడి న్యూక్లియర్ వెపన్ కనుక్కున్నానే, అసలు న్యూక్లియర్ వెపన్ అసలు జీవితంలో ఎవరైనా వాడతారా, ఆ అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు, కానీ అవకాశం నా పేరు మీద ఉండాలి అని చిన్న అజ్ఞానంతో కొన్ని లక్షల మందిని చంపేశాడు. అంటే స్టూపిడ్ డిక్లరేషన్ కాదు ఇది. అంటే తనకు ఒక వన్నెస్ డిక్లరేషన్ కాకుండా కన్స్ట్రక్టివ్ డిక్లరేషన్ కాదు, అది కన్స్ట్రక్ట్ కాదు. అందుకు డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. అదే టైంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. నువ్వు చేసేది రాంగ్. ఎందుకంటే ఒక ప్రధాని ఇలా చేస్తున్నావు అనుకోండి, ఆ ప్రధానికి చుట్టుపక్కల చెప్పాలి, బాబు ఇది తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి కూడా. ఆ డిక్లరేషన్ ఉండాలి అని చెప్తున్నాను. అంటే పర్సనల్ డిక్లరేషన్ తెలిసిన వాళ్ళే ఇంకొకరిని కూడా కరెక్షన్ చేయగలరు. కరెక్ట్. అది లేక భయంతో ఉన్నవాడు ఎవడు భయపడతాడు? అజ్ఞానం ఉన్నవాడు భయపడతాడు. చంపుతామని చంపే, కానీ నీ వల్ల 10 మందికి, ఒక దేశానికి ముప్పు వస్తుందంటే నేను అడుగుతా. అందుకే కదా మహాభారత యుద్ధం కూడా జరిగింది. రైట్. ఇప్పుడున్న జనరేషన్కి ఈ డిక్లరేషన్ అర్థం అయితే అన్ని రంగాల్లో ఉండబోయేది యువతనే కదా సార్. మహాభారతం అనేది మీరు అల్టిమేట్ పాయింట్ తీశారు. మహాభారతం ఎవరికి వాళ్ళు అద్భుతమైన డిక్లరేషన్ తీసుకున్నారు. ఆ డిక్లరేషన్ మితిమీరడం వల్లనే యుద్ధానికి దారి తీసింది. అంతే కదండి. ఇప్పుడు పంచమహాపాతకాలు వీళ్ళ పని ఏంటి? కౌరవుల్ని అడ్డడానికి ఉండాలి. ఎవరు? దుర్యోధనుడు, ఈ కౌరవుల్ని భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, విదురుడు వీళ్ళందరూ కలిపి వీళ్ళని చేసే అరాచకాన్ని ఆపడానికే వీళ్ళు ఉన్నారు. కానీ ఈ అరాచకానికి ధర్మాత్మను కూడా సపోర్ట్ చేశారు కాబట్టి కృష్ణుడు వచ్చి ఇంకా నీవునైనా అసలు ఎప్పుడు పెట్టకపోద్ది, అధర్మంగానే దరిద్రంగా ఉంటుంది, కానీ దానికి ధర్మాత్మను కూడా సపోర్ట్ చేశారు అధర్మం ఇంకా పెట్టకపోద్ది కదా. అందుకు కృష్ణుడు ఏమన్నాడంటే, ముందు వీళ్ళ 5గురిని చంపే అన్నారు. ముందు ఈ 5గురిని చంపే, ఈ 5గురిని చంపేస్తే వాడు సైలెంట్ అయిపోతాడు సార్. అంటే ముందు అధర్మం ఇప్పుడు
అధర్మ వ్యక్తి అధర్మంగానే ఉంటాడు, వాడు డిక్లరేషన్ లేదు కాబట్టి. కానీ ధర్మాత్ములు డిక్లరేషన్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది భయపడుతున్నారు. అది రకరకాల రీజన్స్ అవ్వచ్చు, రకరకాల కమిట్మెంట్ అవ్వచ్చు, అలాంటి అందుకు అలాంటి చూసారా అణుబాంబులు, సెకండ్ వరల్డ్ వార్ ఎంత దారుణమైన వినాశనం. ఇప్పటికీ అక్కడ పుట్టిన పిల్లలు చాలా దారుణంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతో కసితో పనిచేసి ఎంతో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు, అది వేరే విషయం. అంటే ప్రతి ఒక్కరికి డిక్లరేషన్ అవసరము. సంస్థాగతంగా ఒక డిక్లరేషన్, సెల్ఫ్కి ఒక డిక్లరేషన్, స్కూల్కి ఒక డిక్లరేషన్, ఒక దేశానికి ఒక డిక్లరేషన్. అంటే ఆల్రెడీ ఉన్నాయి, వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి అర్థం చేసుకోవాలి. ముందు దాంట్లో ఉన్న ట్రూత్ ని అర్థం చేసుకోవాలి. ప్రతి డిక్లరేషన్ లో ఉన్నది అందరి బాగు కోసమే, అందులో ఉన్నది సత్యమే. ఆ సత్యం తెలియక ఫైట్ చేస్తున్నాం. ఈ భూమి అంతా కలిపి ఒక డిక్లరేషన్, మనమంతా ఒకటే, భూమి అంతా ఒక వసుధైక కుటుంబం, మనమంతా ఒకటే. నీకు నాకు ఫైట్ ఏంటి, నేను నీకు పెద్ద, నాకన్నా నువ్వు చిన్న అని ఫీలింగ్ లేకపోతే అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఆడు నా కిందోడు, ఆడు తక్కువడు, నాడు నా ముందేంటి అన్న థింగ్ లేకపోవడమే. పర్సనల్ గా ఎన్నో ఉండొచ్చు. ఒకప్పుడు మా దేశంలో భాగమే, అరే ఏదో ప్రాబ్లం అయిందిరా భయ్, మనం విడిపోయాం, నీ పని నీది, నా పని నాది, మనం ఎందుకు కొట్టుకోవాలా? విడిపోయి ఎంత ఎదగాలో చూసుకోవాలి, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం. ఎంతసేపు పాస్ట్ లో ఉంటున్నారు, అంతే పాస్ట్ లో ఉంటున్నారు, ప్రెసెంట్ లో ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి డిక్లరేషన్స్ అవసరం. రైట్, ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, అభివృద్ధి కోసం, మన ఉన్నతి కోసం, దేశ ప్రజల ఉన్నతి కోసం మనకు డిక్లరేషన్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు అబ్దుల్ కలాం జీ లాంటి వాళ్ళు ఎంత గొప్ప డిక్లరేషన్ తీసుకున్నారు, అసలు అద్భుతం కదా. తన పర్సనల్ డిక్లరేషన్ తీసుకొని సక్సెస్ అయ్యారు. కంట్రీని కూడా ఒక డిక్లరేషన్ తో, ప్రధాని అంటే ఇలా, రాష్ట్రపతి అంటే ఇలా, పీపుల్స్ ప్రెసిడెంట్ గా ఉండడం అనేది గ్రేట్ కదా. ఎందుకంటే సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టుకుంటూ తను ఒక కంపెనీ రిజెక్ట్ చేసింది, ఏరోనాటికల్ సిచ్యువేషన్ లో తను ఒక స్పేస్ సైంటిస్ట్ గా అయ్యి దేశానికి ఎంతో సేవ చేసి, సేవ చేయడం వల్ల రాష్ట్రపతి అయ్యారు. సేవ చేయకపోతే కూడా కుదరదు కదా. తన సెల్ఫ్ డెవలప్ చేసుకున్న తర్వాత ఆయనకి అది వరించింది. తన సెల్ఫ్ డిక్లరేషన్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి అందరికి ఉపయోగపడేటట్టు ఉన్నారు కాబట్టి గొప్ప అత్యున్నత అవకాశం వచ్చింది. దాన్ని సరి అయిన విధంగా ఉపయోగించుకున్నారు. అది ఎన్ని దేశాలు తిరిగి ఎంత గొప్ప గొప్ప అద్భుతమైన పుస్తకాలు రాశారు. అసలు నేను ఫ్యాన్ అంటున్నా, నేను కలిసాను కూడా, చాలా ఇష్టం. గ్రేట్. సో సెల్ఫ్ డిక్లరేషన్, అలాగే ప్రతి ఒక్కరికి ఒక బార్డర్ ఉంటుంది. ఎందుకంటే అలాగే జంతువులు ఉంటాయి చూసారా, ఒక సింహం ఉంది అనుకోండి, దాని టెరిటరీ పెట్టుకుంటుంది. అరే నేను ఇంట్లో ఉంటున్నాను, బి కేర్ఫుల్ బాబు. అలాగే ఎందుకంటే డిక్లరేషన్ అనేది నేచర్ సహజ స్వభావంగా ఇచ్చిందండి, గుణం అది. ఎందుకంటే తన ఏరియాలో తను ఉంటుంది, వేరే వాళ్ళకి రావద్దు అని చెప్తుంది, ఇండైరెక్ట్గా చెప్తుంది. రైట్. సో ఒక అంటే ఎక్కడికక్కడ ప్రకృతి పరంగా ఇవ్వబడిందే డిక్లరేషన్ అనేది అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, సో డిక్లరేషన్ గురించి ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటి సార్? భూమి, పంచభూతాలు, వీటి గురించి కూడా అర్థం చేసుకోవాల్సింది ఉంటుందా డిక్లరేషన్లో? ఇన్బిల్ట్ అండి, అన్ని ఇన్బిల్ట్. వన్స్ మనం అర్థం అవ్వడం మొదలు పెట్టామంటే, నన్ను నేను ప్రేమించగలిగి, నన్ను నేను కోపంగా ఉండి, నా మీద నేను కోపంగా ఉంటే మీ మీద ప్రేమ ఎలా పుట్టిస్తాను? అది. సో ఫైనల్ గా ధ్యానం చేయకపోతే ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఫస్ట్ ధ్యానం చేయాలి, క్రమం తప్పకుండా అనేది ఒక గొప్ప డిక్లరేషన్ మనం పెట్టుకోవడం చాలా గొప్ప. ఎందుకంటే మనం డెవలప్ అవుతూ ఉండాలి. సో మనకి కావాల్సినంత నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ కావాలంటే దానికి కొన్ని డిక్లరేషన్ మనం పెట్టుకుంటూ, మనం అయితే పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాము. ఆ సక్సెస్ వల్ల మన చుట్టుపక్కల వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ద్వారా ఒక ఇంట్లో అందరూ కలిసి ఒక డిక్లరేషన్, తర్వాత ఆ గ్రామం నుంచి ఒక ఒక మండలం నుంచి ఒక జిల్లా నుంచి ఒక రాష్ట్రం నుంచి దేశం బాగుపడడానికి ముందు నీ సెల్ఫ్ డిక్లరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నీ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నువ్వు బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. యువర్ డెవలప్మెంట్ లీడ్స్ టు నేషనల్ డెవలప్మెంట్ అంటారు కలాంజీ. అంతే, పర్ఫెక్ట్, సూపర్ చెప్పారు. అంటే నీ డిక్లరేషన్ ఉంటే నువ్వు దేశానికి పెద్ద కంట్రిబ్యూట్ చేసినట్టే, నువ్వు దేశానికి ఒక ఉన్నతంగా తీసుకుని వెళ్ళినట్టే. నువ్వు పెద్దగా దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ సెల్ఫ్ డిక్లరేషన్ నువ్వు ప్రాపర్గా ఉన్నావంటే ఇనఫ్ ఫర్. దేశానికి నువ్వు సేవ చేసినట్టే, ఆటోమేటిక్. అంతే.
అంతే కదా, ఇప్పుడు ఒక క్రికెటర్ కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఒక ఫిలిం స్టార్ కానీ ఒక అవార్డు తెచ్చుకున్నారంటే అది దేశానికి వస్తుంది. అంతే. ఈ ఇండియా ఒలింపిక్స్ వెళ్ళి బంగారు పథకాలు తెచ్చుకున్నారు. తెచ్చుకోవాలంటే వాడవాడు ఓడించడం కాదండి, వాడవాడు ఓడిపోయే వల్ల నువ్వు గెలిచావు. అది మన ఇద్దరు ఫైట్ చేస్తున్నావు, మీరు గెలిచారంటే నేను గెలిపించాను అనొచ్చు కదా. నేను మీకు గెలిపించాను, మీరు గెలిచారు కదా. నేను గెలిపించాను కాబట్టి మీరు గెలిచారు అంటే నేను ఓడిపోయానని చెప్పుకోవచ్చు. అది అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నిన్ను నువ్వు అంగీకరించడం. ఓకే, మీకున్న ఫైర్ నాకున్న ఫైర్లో అవి ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు గెలుస్తారు. సో ఇవంతా ఏమిటంటే డిక్లరేషన్ అనేది ఇంకేమీ కాదు, మీకు నువ్వు ఇచ్చే ఒక చిన్న అపాయింట్మెంట్. నీకు అల్టిమేట్ పాయింట్, గివింగ్ అపాయింట్మెంట్ టు యువర్ సెల్ఫ్ ఇస్ డిక్లరేషన్ అనేది తెలుసుకోండి. అందరికి ప్రపంచం అంతా అందరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు, మీకు మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవడానికి, అదే గ్రేట్ డిక్లరేషన్. అంతే. ఇప్పుడు సోషల్ మీడియా ఒక డిక్లరేషనే కదా. అంతే కదండి, సోషల్ మీడియా అలా వచ్చేటి అన్ని ఒక డిక్లరేషన్ లో వస్తా అంటే, కానీ నువ్వు ఎంతసేపు చూసాడనేది నీ డిక్లరేషన్ లో భాగమై ఉండాలి. అది అంతే. ప్రపంచం అంతా ఉంటుంది, బట్ నువ్వు ఎంత టైం నీవు టైం స్పెండ్ చేస్తున్నావు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ గ్రోత్. సో ఇప్పుడు డిక్లరేషన్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్ నుండే అన్ని వస్తాయి. సెల్ఫ్ లేకుండా గ్రూప్ కాన్షియస్ ఎలా డెవలప్ అవుద్ది? అన్ని సెల్ఫ్లు కలిస్తేనే గ్రూప్. అప్పుడు అందరం కలిసి ఒక ఒప్పందం పెట్టుకుంటాం, అగ్రిమెంట్స్ వస్తాయి. ఎలా ఉందాము అందరం, దీన్ని ఎవరైనా వాయిట్ చేస్తే దాని మీద కాన్సిక్వెన్సెస్ ఉంటూ ఉంటాయి అనేది ఒక గ్రూప్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఈ డిక్లరేషన్ అండ్ వాల్యూస్ ఒకటే అంటారా? అంతే కదా. అందులో ఇప్పుడు డిక్లేర్ దేనికి చేస్తున్నారు? వాల్యూస్కే చేస్తున్నారు. ఈ వాల్యూస్ చేస్తున్నారు కదా. ఓహో, ఉండేది వాల్యూసే, నేను ఇది చేస్తా అని డిక్లేర్ చేసుకుంటున్నాను. అంతేగాని ఇప్పుడు మనం కంపెనీ ఉంది, ఇప్పుడు ఈ కంపెనీ కోసం చేస్తాం, మనందరం కలిసి రండి. అంతేగాని ఇక్కడ ఉండి వేరే కంపెనీలో చేద్దామన్నా, ఇంకో దానికో కాదు కదా. కానీ ఇదే కంపెనీలో ఉంటూ ఇంకొకరిని చెడగొట్టడం కాదు కదా. ఇదే కంపెనీలో ఉంటూ ఎవరు పడితే వాళ్ళకి నేను ఇష్టం వచ్చినట్లు కొట్టడం తిట్టడం చేస్తూ బాగోదు కదా. మీకు అర్థమైంది కదా. అంతా మనం హ్యాపీగా ఉంటూ అవతల పనులు కూడాను హ్యాపీగా చేసేటట్టు చేయడమే డిక్లరేషన్ మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉంటే అందరం కలిసి గ్రోత్ అవుతాం, అందరూ కలిసి ఒక ఫ్రూట్ఫుల్ వస్తుందని. అందులో ఎవరైతే వాలెట్ చేస్తారో ఈజీగా అర్థమైపోతుంటుంది, మోనార్క్ లాగా బిహేవ్ చేస్తే. ఇప్పుడు డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్టు వైలేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకటి క్రెడిట్ కొట్టాడు అనుకుంటారు, మీ డిక్లరేషన్ నా డిక్లరేషన్ నేను ఓవర్టేక్ చేయాలనుకుంటా. అది వాడికి అజ్ఞానం వల్ల కలుగుతుంది, ప్రతి కంపెనీలో ఉంటుంది. ఎందుకంటే నేను క్రెడిట్స్ పైకి వెళ్ళాలని ఇంకొకరిని తొక్కాలి అని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటుంది, ఎందుకంటే నేచర్ లా కూడాను. కానీ ఎవరికి వాడు అర్థం చేసుకోవాలి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఉన్నప్పుడు నాకన్నా గొప్ప వస్తువు కానీ నాకన్నా తక్కువ వస్తువు కానీ ప్రపంచంలో ఎవడూ లేడని సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల అర్థమవుతుంది. కృష్ణుడు చెప్పిందా భగవద్గీతలో, నీకన్నా గొప్పది కానీ నీకన్నా చిన్నది కానీ ఈ ప్రపంచంలో లేనే లేదు, ఎందుకంటే అంతా ఒకటే అన్న విషయం సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల వస్తుంది. కాబట్టి సెల్ఫ్ డిక్లరేషన్ ఉన్నవాడు నేను అవతలని ఎక్కి వెళ్ళాలన్న థాట్ ఉండదు. ఓకే, నీకన్నా ఎక్కువ పొజిషన్ తీసుకోవాలని ఉండదు, మళ్ళీ నేను అదే ఎందుకంటే ఆడు నేనే కాబట్టి అనుకుంటాడు. కానీ ఆ తెలియనివాడికి తాను డిక్లేర్ చేసిన వాడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నేను ఇది రూల్ చేయాలి, నేను వాడికన్నా పైకి ఎదగాలి, ఈయన తొక్కేయాలి అన్న థాట్లు వాడికి వస్తాయి. ఎందుకంటే వాడు సెల్ఫ్ డిక్లరేషన్ లేనివాడు అనమాట. వాడి గురించే తెలియదు కాబట్టి వాడు పదవి కోసమో మిమ్మల్ని తొక్కడానికో ఇది నేచురల్ జరుగుతుంటది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలి, సెల్ఫ్ డిక్లరేషన్ క్లారిటీగా పెట్టుకోవడం. అలా వైలేట్ చేసే వాళ్ళతో సెల్ఫ్ డిక్లరేషన్ ఉండి ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి? ఖచ్చితంగా కొంచెం ఈ విషయంలో సామదాన దండ భేద 4 రకాలు ఉంటాయి. సామదాన దండ భేద భేదం అంటే శివుడు చెప్తాడనమాట పార్వతీదేవి. శివుడు అడుగుతున్నాడు పార్వతీదేవి ఒక వీళ్ళిద్దరు చాలా డీపెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఉన్న తర్వాత తనకు ఒక డౌట్ వస్తుంది. శివ ఏంటి నీ స్థితి? విజ్ఞాన బహిర్తంత్రంలో అడుగుతుందన్నమాట. అసలు నాకు అందరూ ఒకలాగే కనబడుతున్నారు, వీడు తప్పు ఉప్పు డిసిషన్ తీసుకోలేకపోతున్నాను, బట్ ఎలా నువ్వు డిక్లేర్ చేస్తున్నావు? అవసరమైతే దండిస్తున్నావు, అవసరమైతే ప్రేమిస్తున్నావు, అవసరమైతే లాలిస్తున్నావు, అవసరం హౌ యు ఆర్ గోయింగ్ టు డిఫోర్ దిస్ స్థితి ఏంటి, నువ్వు ఎలా మింగిల్ అవుతున్నావు అని
ఒక చాలా క్యూరియాసిటీ కలుగుతుంది, చాలా అద్భుతమైన మీరు చదవండి, బాగుంటుంది. చెప్పండి. సో అప్పుడు శివుడు చెప్తానమాట, ఒకడు హాని చేస్తున్నాడు అనుకోండి వేరే వాళ్ళకి, ఒకడు ప్రేమతో చెప్పేస్తే అన్నా నీ నొప్పి కలుగుతుంది కదా, వేరే వాళ్ళు నొప్పి చేస్తే వాళ్ళే కలుగుతుంది కదరా, కాదు కదా, ఇలా చేయకూడదు కదా, అవునా డాడీ, ఓకే అని మరి నేర్చేసుకుంటాడు. రైట్, ఓకే, సామంగా చెప్పారు, ప్రేమతో చెప్పి చాలు వాడికి అర్థమవుతుంది. ఇంకా కొంతమంది ఉంటారు, ఓకే మీకు తెలుసు వాడికి ఎంత చెప్పినా వాడు ప్రేమగా చెప్తే లైట్ అనుకుంటాడు, రాయ్ అలా ఓ ఫీల్ చెప్పారు అనుకోండి, అమ్మని అమ్మ ఏంటి ఇంతవరకు చాలా కూల్గా ప్రేమతో అంటే ఆడు కొంచెం భయపడతాడు, ఎందుకు వచ్చిన కావాలరా భయ్, ఏంటి డాడీ అంటే అదే కాదురా నాయన, నిన్ను గిలితే ఎంత నొప్పి వస్తుంది, అవతలోడు గిలితే అంతే నొప్పి వస్తుంది కదా అంటే సీరియస్గా చెప్తే అమ్మో డాడీతో ఎందుకురా బాబు, ఎందుకంటే ఆ విధంగా కొంతమంది సామర్థ. ఇంకా మూడో రకం ఉంటుంది ఏదైనా ఇచ్చి ఇకపోతే దానం అంటే కొన్ని రకాల పత్రిసారు చూడండి, ఆయన కోపం ఉండదు కానీ ఫట్ పని కొడతాడు, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఏమన్నా చాయ్ ఎలా ఇస్తాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పేది ఏంటంటే చాలా స్ట్రాంగ్ అవతల వాడికి, చాలా మంది సౌమ్యంగా చెప్తాడు కానీ పత్రిసారి అందరికీ కోపగ్రస్తుల్లాగా కనబడ్డానని ఒకప్పుడు విన్నాను, కానీ ఆయన కోపగ్రస్తులు కాదు. అదే సిచ్యువేషన్ లో సార్ ఎంత ప్రేమగా చెప్పి చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది వినరు. అదే అదే అత్యుత్సాహంతో గురువు గారి ముందు ప్రొజెక్షన్ చేస్తూ అలా సార్ ఒక్కడ పడిపోద్ది అనమాట, అంటే వాడు వేడు ఇంకా, ఎందుకంటే బయట ఓవర్ యాక్షన్ చేస్తేనే అవతలకి గురువుకి అది అవసరం లేదు కదా, ఒరి నాకు ఇది అవసరం లేదు, నువ్వు అది చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, నీ ఉన్నతికి బాగుంటుంది, నిన్ను నువ్వే కదా తక్కువ చేసుకుంటున్నావు అని ఒకసారి దండ. అంటే గురువు డిక్లరేషన్ అనేది కేవలం ఎదుటి వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దడం తప్ప వేరే డిక్లరేషన్ ఉండదు, అంటే వాళ్ళు మనం ఒకటే అన్న డిక్లరేషన్ ఉంటాం. అంతే అంతే. సో అలాగే ఇక్కడ శివుడు ఏం చెప్తాడంటే ఇంకా రెండు టైప్ కాకపోతే ఇంకా అప్పటికే వేరే ఇంకొకడు ఆడికి ఇంకా ఒక్కసారి చూపించాలంటే పడిపోవాలి, ఇంకా 4 పడిపోతే ఆ దెబ్బకి శివుడైనా భయపడతాడంట, చూసారా, అది ఫైనల్ డిక్లరేషన్, అది రైట్ ఫైనల్ డిక్లరేషన్. సో మన ప్రయత్నం ద్వారా ఈ మూడే చేయగలం. ఒక మనిషిని మారుతాడంటే సామదాన దండ అంటే ఇంకా తప్పదు. ఇప్పుడు నా పిల్లోడు తెలిసి తెలియక చేస్తున్నాడు, గంజాయి తాగుతున్నాడు అనుకుందాం, కొన్ని అంటే ఏదో సిచ్యువేషన్ అండి, అంటే 3 రకాలు ఉన్నాయి, సామదాన దండ అంతే. ఇంకా ఈ మూడింటికి చదవకపోతే మీ ఇంట్లో నీ మంచి నాకొద్దు, నా మంచి నీకొద్దు, నువ్వు నాకు ఏం అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఇంకా మారని పక్షంలో ఉన్నప్పుడు కాలం నిర్ణయిస్తుంది, మధ్యలో నేనేంటి కాలాన్ని వదిలేయడమే. ఈ 4 పద్ధతుల్లో నేను డివైడ్ చేస్తాను అని చెప్తాడు అనమాట. కాబట్టి మన ఆఫీసులో కూడా ఎలాగే, లేకపోతే మన ఒక ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు సో ఒక్కొక్కసారి ఒక్కొక్క పోస్ట్ తీసుకోవాల్సిందే. మొత్తం మీద డిక్లరేషన్ ని వైలేట్ చేసే వాళ్ళతో ఎలా ఉండాలో కూడా అద్భుతంగా చెప్పారు. వండర్ఫుల్ సార్. ఫైనల్లీ మీ మెసేజ్ ఏంటి ఈరోజు? లవ్ యువర్ సెల్ఫ్ అనేది చెప్పడమే డిక్లరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావో అలాగే పొరుగు వారిని ప్రేమించు అని జీసస్ చెప్పిన మాట కానీ, పాలలో పాలలా నీళ్ళలో నీళ్ళలా తోడు ఉండవే అని గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు ఉన్న పద్ధతి అయినా కానీ, ఎందుకంటే నేను బాగుండడమే కాదు, నీ దగ్గర ఉన్నది అవతలోడు కూడా బాగుండాలి, నీ దగ్గర ఉన్నది ఆడు లేనిది కొంచెం తోడు ఉండవా అని గురజాడ అప్పారావు గారు ఎంత చక్కగా చెప్పారు. పత్రిక గారు చాలా చక్కగా పడతారు. అలాగే బుద్ధుడు చెప్పిన కాన్సెప్ట్స్ కానీ, మన గురువులందరూ చెప్పిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే నువ్వుగా ఉంటూ అవతలని కూడా అలాగే యాక్సెప్ట్ చేయమని చెప్పడానికి ఒక రూట్, అంతేగాని నేను క్రాస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దాని ఉద్దేశం కాదు అని చెప్పడమే డిక్లరేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. సూపర్ సార్, అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, డిక్లరేషన్ ఈజ్ ఇట్ నెససరీ అంటే తప్పనిసరిగా. ఎందుకు, ఎన్ని లాభాలు ఉన్నాయో అసలు డిక్లరేషన్ అంటే ఏంటో 360 degreesలో ఇవాళ అర్థం చేసుకున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని మళ్ళీ చూద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, షేర్ చేద్దాం, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ డిక్లరేషన్ ఏంటి, మీకేం అర్థమైంది, మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే ఈ కామెంట్ బాక్స్లో పెట్టండి, వారే మీకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.